everyone, welcome back to Chandan Logics. ఈ రోజు మనం అక్టోబర్ 6th కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. సో ఫస్ట్ విల్ బి మూవింగ్ టు అవర్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. దాని తర్వాత మనం డిస్క్రిప్టివ్ సెషన్ని డిస్కస్ చేద్దాం. ఈజ్ ఇట్ క్లియర్? సో అండ్ యాజ్ వెల్ యాజ్ మీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి ఆ లింక్ ద్వారా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతే మీకు ఇంకా డైలీ కరెంట్ అఫైర్ పీడిఎఫ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యూ కెన్ గెట్ అవైలబిలిటీ అండ్ యాక్సెస్ అనమాట. సో ట్రై టు జాయిన్ త్రూ టెలిగ్రామ్ ఛానల్ ఒకవేళ మీకు సాఫ్ట్ కాపీస్ కావాలి అనుకున్న వాళ్ళు. సో ఫస్ట్ మనం సెషన్ స్టార్ట్ చేద్దాము విత్ ద ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి నోబెల్ ప్రైజ్ గురించి. ఏంటది? నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్. యాక్చువల్గా నోబెల్ ప్రైజ్ అనేది మనకి 5 కేటగిరీస్లో 5 ఫీల్డ్స్లో ఇస్తుంటారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్ అండ్ పీస్ అనమాట. మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసిన ప్రకారం ఏంటి అంటే మెడిసిన్ ఏదైతే ఉందో సో దాంట్లో జాయింట్గా ఒక అవార్డ్ అంటే ఈ నోబెల్ ప్రైజ్ అనేది అవార్డ్ చేశారు. సో ఆ అవార్డ్ 2021 నోబెల్ ప్రైజ్ అనేది యాక్చువల్గా ఈ మెడిసిన్ ఫీల్డ్లో ఎవరికి అవార్డ్ చేశారు అనేది క్వశ్చన్ ఇక్కడ. సో ఒకసారి క్లియర్గా జాయింట్గా దీన్ని యాక్చువల్గా ప్రజెంట్ చేశారు కాబట్టి సో మనకి ఆప్షన్స్లో 2 నేమ్స్ అనేవి ఉన్నాయి పర్సన్స్వి. సో ఒకసారి క్లియర్గా చదివిన తర్వాత మీరు ఆన్సర్ మెన్షన్ చేయడానికి ట్రై చేయండి కమెంట్ సెక్షన్స్లో. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే ఇంపార్టెంట్ డేస్ గురించి. సో ఇంపార్టెంట్ డేస్లో ఏంటి మనం డిస్కస్ చేయాల్సిన మేజర్ కాన్సెప్ట్స్, డేట్, థీమ్ కానీ ఆబ్జెక్టివ్ కానీ. యాక్చువల్గా గంగా రివర్ డాల్ఫిన్ డే అంటున్నాం కాబట్టి సో మేజర్గా వీటి యొక్క కన్జర్వేషన్ గురించి ఒక అవేర్నెస్ తీసుకురావడం అంటే వాటి యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడం కోసమే యాక్చువల్గా ఈ గంగా రివర్ డాల్ఫిన్ డేని సెలబ్రేట్ చేస్తారు. సో ఇది యాక్చువల్గా ఏ డేట్ రోజు సెలబ్రేట్ చేస్తారనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఈజీ క్లియర్? సో మనకి గంగా రివర్ డాల్ఫిన్ డే అంటున్నాం కాబట్టి అపార్ట్ ఫ్రమ్ దిస్ గంగా రివర్ డాల్ఫిన్ అనేది ఏంటి మనకి నేషనల్ అక్వాటిక్ యానిమల్. దెన్ ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే మేజర్గా ఇది ఇండియాకి సంబంధించిన కరెంట్ అఫైర్ కాబట్టి సో ఒకసారి చూసుకోండి. ఇంపార్టెంట్ డే ఏంటి అది మనకి 1st అక్టోబర్, 3rd అక్టోబర్, 4th అక్టోబర్ ఆర్ 5th అక్టోబర్. నెక్స్ట్ డిఫెన్స్ మనకి ఏంటి అంటే మేజర్గా ఇక్కడ ఎక్సర్సైజ్ సంబంధించినవి అయితే ఎప్పుడు కానీ మీకు చెప్పేది ఏంటి అంటే యూ హ్యావ్ టు ఫోకస్ యాక్చువల్ ఎక్సర్సైజ్ నేమ్ ఏంటి, ఆ ఎక్సర్సైజ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అంటే ఆబ్జెక్టివ్ ఏంటి ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడానికి, అండ్ ఇందులో ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే 2 కంట్రీసా 3 కంట్రీసా లేదా 3 కన్నా ఎక్కువగానా. ఓకేనా? సో ఈ మేజర్ ఏరియాస్ ఇక్కడ మనకి ఆస్ ఇండియా అండ్ మేజర్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎడిషన్, న్యూమరికల్ టర్మ్స్. అంటే నేను మీకు ఈవెన్ ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పింది ఏంటి, మీరు ఎప్పుడు కానీ న్యూమరికల్ టర్మ్స్ని కాన్సన్ట్రేట్ చేయండి. బికాస్ మేజర్గా కరెంట్ అఫైర్స్లో థియరటికల్గానే క్వశ్చన్స్ వస్తాయి. సో కొన్ని సర్టన్ ఏరియాస్ నుండి మాత్రమే మనకి ఇక్కడ ఏంటంటే ఛాన్సెస్ ఉన్నాయి న్యూమరికల్ టర్మ్స్ రైజ్ చేయడానికి. సో అందులో మేజర్గా ఏంటి మనకి ఇక్కడ ఎడిషన్స్ పైన కానీ లైక్ ఏదైనా స్కీమ్స్ గురించి అమౌంట్ ఎంత అలొకేట్ చేశారు సో ఇలాంటివి న్యూమరికల్వి అడుగుతుంటారు. అందుకోసమే మేజర్గా న్యూమరికల్ టర్మ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఎలాంటి ఎక్సర్సైజ్ వచ్చినప్పుడు ఏంటి అంటే మనకి ఎడిషన్స్ అడుగుతుంటారు. సో ఈవెన్ నేను మీ క్లాస్లో కూడా చెప్పాను ఫోకస్ చేయండి అని రిపీట్ కూడా చేస్తున్నాను ప్రతిసారి ఎడిషన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నప్పుడు. అట్లీస్ట్ మీరు ఈ క్వశ్చన్ ద్వారా ఆయనకు ఒక ఐడియా అనేది వస్తుందని నేను ఇక్కడ న్యూమరికల్ టర్మ్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చాను. ఏంటి అంటే ఈ ఆస్ ఇండెక్స్ అనేది 2021లో కండక్ట్ చేశారు సెప్టెంబర్లో. సో దాని యొక్క 2021లో జరిగిన అది ఎడిషన్ ఎన్నోది అని. ఓకేనా? సో మనకి ఆప్షన్స్ వచ్చేసి 1st, 2nd, 3rd, 4th ఆర్ 5th ఎడిషన్. నెక్స్ట్ మనకి రీసెంట్గా ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 కానీ అంటే 2nd ఫేజ్ కానీ అండ్ యాజ్ వెల్ as అమృత్ 2.0 అంటే ఈ 2 స్కీమ్స్వి మనకి ఏంటి అంటే 2nd ఫేజ్ అనేది మళ్ళీ లాంచ్ చేశారు. మరి ఈ 2nd ఫేజ్ లాంచ్ చేసినప్పుడు ప్రీవియస్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాము, ఈవెన్ అవుట్లే పైన ఫోకస్ చేయండి అన్నాను. అంటే ఎంత అమౌంట్ అనేది అలొకేట్ చేశారు సర్టన్ స్కీమ్స్కి కానీ మిషన్స్కి కానీ అని మ్యాక్సిమం అడిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఒకసారి మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానీ టెస్ట్ కానీ ఏమైనా రాస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది స్కీమ్స్ నుండి మిషన్స్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే ఒక్కొక్కసారి న్యూమరికల్గా ఎగ్జామినర్ అడగాలి మనల్ని అనుకున్నప్పుడు ఇలా అవుట్లే గురించి ఇస్తారు అంటే అమౌంట్ గురించి. మనం ఈ అమౌంట్ గురించి ఏం అడుగుతారులే క్వశ్చన్ లైట్ తీసుకుందాము ఇలాంటివి మాత్రం ఫోకస్ చేయకండి. బికాస్ ఎందుకోసము అంటే పేపర్ డిఫికల్టీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు కానీ మీకు పేపర్ డిఫికల్ట్గా వచ్చిందంటారు అంటే అప్పుడు ఇలా మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. ఏవైతే ఏరియాస్ మనం ఈజీ తీసుకొని వదిలేస్తుంటామో వాటి నుంచి కూడా క్వశ్చన్ ప్రిపేర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే ఒకసారి టాపిక్ కవర్ చేస్తున్నాము అంటే మ్యాక్సిమం ప్రతి ఒక్క పాయింట్ మనం కవర్ చేసినట్టయితే వాళ్ళు ఇంకా ఎట్ సైడ్ నుండి క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ చేసే విధంగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో మీరు ప్రిపేర్ అయ్యే కొన్ని టాపిక్స్ అయినా అంటే సపోజ్ జనరల్
ఏంటి స్టడీస్లో ఏంటి అంటే సర్టన్ టాపిక్స్ మీరు ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, ఆ పర్టికులర్ టాపిక్ నుంచి ప్రతి ఒక్క ఏరియాని క్లియర్గా ప్రిపేర్ అవ్వండి. అప్పుడు మీరు ఒకవేళ నెగటివ్ మార్కింగ్ కానీ ఏదైనా ఉన్నా కూడా మిగతా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకపోయినా కానీ అటెంప్ట్ చేసే క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేసే విధంగా మీ ప్రిపరేషన్ ఉండాలి. ఎప్పుడు కానీ థియరీ అయిన తర్వాత మీరు ఇలా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది చేయండి. ఓకేనా, అంటే ప్రీవియస్లో డిస్క్రిప్టివ్ సెషన్ మనకి మీరు విన్నట్టయితే ఆ వీడియో కంప్లీట్ క్లాస్ అనేది కవర్ చేస్తే నెక్స్ట్ డే మళ్ళీ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఈజీ క్లియర్. నెక్స్ట్, సో మనకి ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ ఏదైతే ఉందో సెకండ్ ఫేజ్కి సంబంధించిన అమౌంట్ ఎంత అలొకేట్ చేశారు అంటే మనకి ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే 1.41 lakh crores ఆర్ 1.21 lakh crore rupees ఆర్ 1.51, 1.61 ఆర్ 1.11 lakh crore rupees ఎంత అమౌంట్ అలొకేట్ చేశారు, అదే క్వశ్చన్. ఈజ్ ఇట్ క్లియర్? సో ఈవెన్ మనం అక్కడ అమృత్ గురించి ఆ స్కీమ్ డిస్కస్ చేసాం కాబట్టి సపరేట్గా కూడా నేను మీకు అమౌంట్ అనేది డిస్కస్ చేశాను క్లాస్లో. ఈవెన్ మీకు రౌండ్ చేసి కూడా మళ్ళీ రిపీట్ చేసి చెప్పాను. ఒకసారి మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ప్రీవియస్ క్లాస్ వీడియోని క్లియర్గా విన్నట్టయితే మీరు ఒకవేళ నోట్స్ కనుక ప్రిపేర్ చేసుకుంటే ఈ ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్, విచ్ స్టేట్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు బిగిన్ ఆర్గనైజ్డ్ కల్టివేషన్ అబౌట్ దిస్ ట్రూ దాల్చినీ. సో ఇక్కడ సినామన్ అంటున్నాం మనం. యాక్చువల్లీ దాల్చినీ గురించి మనం ప్రీవియస్ డిస్కస్ చేసింది కూడా. మేజర్గా ఇది కల్టివేట్ అవుతున్న కంట్రీస్ ఏంటి? ఓకే, శ్రీలంక అండ్ మైనర్ కంట్రీసెస్లో ఇండియా ఒకటి. మరి ఈ మైనర్ కంట్రీ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇండియా కాబట్టి ఇండియా మరి ఒకవేళ దానికి ఎక్కువగా అవసరం ఉంటే అంటే ఇండియాకి ఎక్కువ అవసరం అనేది ఈ దాల్చినీ గురించి ఉంటే మరి ఎక్కడి నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది అంటే మేజర్గా శ్రీలంక కానీ వియత్నాం కానీ. సో ఈ కంట్రీస్ నుంచి ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుంది, రైట్? సో ఇప్పుడు ఏంటి అంటే ఇంకా ఇండియాలోనే ఒక ఫస్ట్ స్టేట్లో ఇక్కడ కల్టివేషన్ అనేది జరగబోతుంది దాల్చినీ గురించి. సో ఆ స్టేట్ ఏంటి అనేది క్వశ్చన్ ఇక్కడ. బీహార్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, అస్సాం ఆర్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్, అపాయింట్మెంట్స్కి వెళ్ళినట్టయితే బీసీ పట్నాయక్ గారు రీసెంట్గా మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. ఎప్పుడు కానీ అపాయింట్మెంట్స్ డీల్ చేస్తున్నప్పుడు ఏంటి? పర్సన్ నేమ్ అండ్ ఆర్గనైజేషన్ నేమ్. ఆర్గనైజేషన్ సంబంధించింది ఏంటి? మనం ఇక్కడ స్టాటిక్ పార్ట్ చూసుకోవాలి. దెన్ కమింగ్ టు పర్సన్ నేమ్ అంటున్నాం కాబట్టి ఆ పర్సన్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో దాని గురించి. ఓకేనా, సో ఇవి మేజర్ ఏరియాస్ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి ఎప్పుడు కానీ అపాయింట్మెంట్స్ చేస్తున్నారు అంటే. సో ఇక్కడ బీసీ పట్నాయక్ గారు మేనేజర్ డైరెక్టర్గా దేనికి అపాయింట్ అయ్యారు అంటే ఆప్షన్స్ చూసుకున్నట్టయితే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ ఆర్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్. సో ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయండి. నేను ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా ఒక ట్రిక్ చెప్పాను, సి అండ్ సి అని గుర్తుపెట్టుకోండి. ఓకే, బీసీ పట్నాయక్ గారు అండ్ ఆర్గనైజేషన్లో కూడా సి అనే లెటర్ ఉంటుంది. సో ఇలా రిలేట్ చేసుకోండి. మీకు ప్యారలల్గా క్వశ్చన్స్ అడిగితే ఈజీగా, ఒకవేళ ఆర్గనైజేషన్ ఇచ్చి పర్సన్ నేమ్ ఇవ్వకపోయినా అంటే క్వశ్చన్ అయితే పర్సన్ నేమ్ గురించి అడిగితే ఒకవేళ ఇప్పుడు బీసీ పట్నాయక్ గారు ఆప్షన్లో ఉందనుకోండి. ఓకేనా, అప్పుడు మీకు సి అనే ఒక లెటర్ అనేది పర్సన్ నేమ్లో ఉంది. సో అది మీరు ట్రిక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే ఒకే ట్రిక్తో మీకు 2 క్వశ్చన్స్ కవర్ అవుతాయి అని చెప్పాను. ఒకసారి రివైజ్ చేసుకోండి. నెక్స్ట్, సో దీంతో మన ప్రాక్టీస్ సెషన్ అది ఫినిష్ అయింది. ఇప్పుడు మనం డిస్క్రిప్టివ్ పార్ట్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ మనం కవర్ చేయబోయేది నేషనల్ కరెంట్ అఫైర్స్. సో ఇందులో వైస్ ప్రెసిడెంట్ గారు రీసెంట్గా ఇనాగరేట్ చేసింది మనకి మహాబాహు బ్రహ్మపుత్ర రివర్ హెరిటేజ్ సెంటర్. అయితే ప్రీవియస్గా ఈ బ్రహ్మపుత్ర రివర్ హెరిటేజ్ సెంటర్ అంటున్నాం కదా, ఈ హెరిటేజ్ సెంటర్ ఏంటి అంటే ప్రీవియస్గా ఇది బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్ ఏంటది ఆఫ్ విచ్ ఈస్ యాజ్ అ రెసిడెన్స్ అనమాట. సో యాక్చువల్గా సెంటర్ అనేది ఫస్ట్ అలా సర్వ్ చేశారు. దాని తర్వాత ఒక 150 years తర్వాత మళ్ళీ ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి యాక్చువల్గా ఇది ఏంటి అంటే this is constructed an iconic DC bungalow of Guwahati which was opened to the public as a heritage center గా ఇప్పుడు ఈ బంగ్లాని ఓపెన్ చేశారు. డిప్యూటీ కమిషనర్ డీసీ పోస్ట్. యాక్చువల్గా ఈ పోస్ట్ ఎప్పుడు వచ్చింది అంటే క్రియేట్ అయింది గౌహటిలో 1839లో యాక్చువల్గా క్రియేట్ అయింది. అంటే 1839 ఎందుకు కన్సిడర్ చేశారు అంటే బ్రిటిష్ వాళ్ళు అస్సాంని అనెక్స్ చేశారు. ఏ ఇయర్లో మనకి 1826 ఇయర్లో బ్రిటిష్ వాళ్ళు అస్సాంని అనెక్స్ చేసిన తర్వాత 1839లో ఈ డీసీ పోస్ట్ అనేది క్రియేట్ చేశారనమాట. సో ఇక్కడ ఒక ట్రీటీ చూసుకోండి మీరు, ఏంటి అంటే ట్రీటీ ఆఫ్ ఎందాబు. సో మీకు ఒకవేళ అడిగే ఛాన్సెస్ ఉంటాయి అంటే మ్యాక్సిమం ఇలాంటి వాటిపైన అడగరు, కానీ హిస్టరీ బేస్డ్గా అడుగుతుంది. ఇది కరెంట్ అఫైర్స్లో కాకుండా హిస్టారికల్ బేస్డ్గా అడిగినప్పుడు ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఒకసారి క్లాస్ అయిన తర్వాత ట్రీటీ ఆఫ్ ఎందబు అనేది ఏంటి, ఓకేనా? సో దాని గురించి జస్ట్ ఒక 2-3 పాయింట్స్ కలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి, మీకే అది యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి
ఏమన్నారు యాక్చువల్గా ఇది ఈ హెరిటేజ్ సెంటర్ దాన్ని ఇనాగరేట్ చేశారు వైస్ ప్రెసిడెంట్ గారు అని. సో మరి ఇది యాక్చువల్గా ఏ స్టేట్లో అంటే మనకి ఇన్ ద స్టేట్ ఆఫ్ అస్సాం అనమాట. ఎక్కడ అది మనకి గౌహటిలో. దెన్ అస్సాం అన్నాం కాబట్టి మనం స్టాటిక్ పార్ట్ కూడా కవర్ చేయాలి కదా. సో ఇక్కడ మనకి గవర్నర్ వచ్చేసి జగదీష్ ముఖి గారు అండ్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి హిమాంత బిస్వా శర్మ, రైట్. సో ఇది అస్సాం యొక్క స్టాటిక్ పార్ట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఇక్కడ కవర్ చేయాల్సిన కాన్సెప్ట్స్ ఏంటి, అండ్ ఇక్కడ ఏంటి మనకి యాక్చువల్గా ఈ డీసీ పోర్షన్ ఎప్పుడు క్రియేట్ అయింది, సో అంటే ప్రీవియస్గా హెరిటేజ్ సెంటర్ ఎలాగా ఉండేది, దాని పాస్ట్ ఏంటంటే హిస్టరీ చూసినట్టయితే అది బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్ గారి యొక్క రెసిడెన్స్ అనమాట. దాని తర్వాత 150 years దాని కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళు హెరిటేజ్ సెంటర్గా పబ్లిక్కి ఓపెన్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే మనకి లక్నోలో యాక్చువల్గా ఇక్కడ ఆజాదీ ఎట్ ద రేట్ ఆఫ్ 75 అనే ఎక్స్పో లైక్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు యాక్చువల్గా విజిట్ చేశారు. ఇదేంటంటే ఎక్స్పో అండ్ యాజ్ వెల్ as ఎక్స్పో కమ్ కాన్ఫరెన్స్ అనమాట, ఓకేనా. సో ఈ కాన్ఫరెన్స్లో ప్రైమ్ మినిస్టర్ గారు ఎలాంటి అనౌన్స్మెంట్స్ చేశారు, ఓకే, వీటి గురించి అనౌన్స్ చేశారు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. అండ్ యాక్చువల్గా ఈ ఎక్స్పో యొక్క థీమ్ ఏంటి, రైట్. సో ఇది ఏంటంటే మేజర్గా ఆజాదీ ఎట్ ద రేట్ ఆఫ్ 75 అన్నారు, అంటే సెలబ్రేషన్స్ ఆఫ్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా, రైట్. ఆజాదీకి అమృత్ మహోత్సవ్ అని మనం చాలా మన క్లాసెస్లో మ్యాక్సిమం డైలీ ఒక్క టాపిక్లో అయినా కవర్ చేస్తున్నాము. సో కాన్సన్ట్రేట్ చేయండి. ఈ ఎక్స్పో అనేది 3-day ఈవెంట్. ఎన్ని డే ఈవెంట్ ఇది మనకి? 3-day ఈవెంట్ అనమాట. ఒకవేళ న్యూమరికల్గా అడిగే ఛాన్సెస్ ఉంటే మ్యాక్సిమం దీనిపైన అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ 3-day ఈవెంట్ అండ్ దిస్ ఇస్ న్యూ అర్బన్ ఇండియా. థీమ్ ఏంటి మనకు? అది న్యూ అర్బన్ ఇండియా which is you can see there transforming urban landscape. ఇది కాన్ఫరెన్స్ కమ్ అండ్ యాజ్ వెల్ as ఎక్స్పో అన్నారు. ఎక్కడ మనకు అది? లక్నోలో. అండ్ ఏ ప్లేస్లో అంటే మనకి అట్ ద ఇందిరా గాంధీ ప్రతిష్టాన్లో యాక్చువల్గా ఈ ఎక్స్పో అనేది ప్లేస్ చేసుకుంది. మరి ఈ ఎక్స్పోలో మనకి ప్రైమ్ మినిస్టర్ గారు యాక్చువల్గా వర్చువల్గా హ్యాండ్ చేసిన కీస్ ఏంటి అంటే ఓవర్ ద కీస్ ఆఫ్ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్. ఏంటది? ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ గురించి. సో ఒకసారి మీరు క్లాస్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం కాబట్టి చెప్తున్నాను, ఒకసారి మీరు రివర్స్ చేయండి. మీ దగ్గర నోట్స్ ఉన్నా కూడా ఒకసారి రివర్స్ చేయండి. దేని గురించి? ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ గురించి, ఓకేనా. ఈ యోజన గురించి జస్ట్ ఒక స్టార్టింగ్ పార్ట్ మీ దగ్గర నోట్స్ అనేది ఉంటే మళ్ళీ ఫర్దర్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మీకు యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు ప్రీవియస్ క్లాసెస్లో విననట్టయితే అట్లీస్ట్ క్లాస్ అయిన వెంటనే ఒకసారి ఈ కాన్సెప్ట్ పైన మీరు ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మనకి యాక్చువల్గా ఈ ఎక్స్పో అయితే దీన్ని ఆర్గనైజ్ చేసిన పోర్ట్ఫోలియో ఏంటి? ఇక్కడ మినిస్ట్రీ ఏది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అనేది మేజర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఈజ్ ఈ క్లియర్? దెన్ మేజర్గా ఈ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రకారం ఏంటి అంటే 75,000 హౌసెస్ని యాక్చువల్గా బెనిఫిషరీస్కి అనేది ఇచ్చారు. ఎంతమంది బెనిఫిషరీస్? 75,000 బెనిఫిషరీస్కి. అండ్ ఎన్ని డిస్ట్రిక్ట్స్లో మనకి అంటే 75 డిస్ట్రిక్ట్. కానీ ఎక్కడ మనకి యాక్చువల్గా లక్నో అన్నారు. లక్నో మనకి ఎక్కడ ఉంటుంది? ఉత్తరప్రదేశ్, రైట్. సో ఈ స్కీమ్ ప్రకారము మేజర్గా బెనిఫిషరీస్తో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళకి ఇక్కడ హౌసెస్ని కూడా ఇచ్చారనమాట 75,000 బెనిఫిషరీస్కి. అండ్ ఇందులో భాగంగా ప్రైమ్ మినిస్టర్ గారు ఏంటి అంటే ఇక్కడ 75 బస్సెస్ని ఫ్లాగ్ ఆఫ్ చేశారు. సో అండర్ ఫేమ్ 2 for 7 cities, అంటే అందులో లక్నో కూడా ఇంక్లూడ్ అయింది. ఇంకా మిగిలిన 7 cities ఉత్తరప్రదేశ్లో ఏంటి యాక్చువల్గా ఈ బస్సెస్ ఫ్లాగ్ ఆఫ్ చేసింది అంటే కాన్పూర్, వారణాసి, ప్రయాగ్రాజ్, గోరఖ్పూర్, ఝాన్సీ అండ్ గజియాబాద్. అండ్ దీని అంటే ఇక్కడ ఎక్స్పోకమ్ కాన్ఫరెన్స్ అన్నారు కాబట్టి ఇందులో ఒక ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఆ అనౌన్స్మెంట్ ఏంటి అంటే మనకి సెట్టింగ్ అప్ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి చైర్ ఇన్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ ఎట్ లక్నో. నెక్స్ట్ ఏంటంటే మనకి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ గురించి. సో రీసెంట్గా అలీబర్గ్ వైట్ ఆనియన్కి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది ఇచ్చారు. ఏంటది? జిఏ ట్యాగ్. సో ఈ జిఏ ట్యాగ్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి? యాక్చువల్ స్టార్టింగ్ పార్ట్ మనం ఆల్రెడీ కవర్ చేసాం కదా, జస్ట్ ఒకసారి రిపీట్ చేస్తాను. ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ రావడం ద్వారా మేజర్గా అంటే బేస్డ్ ఆన్ లొకేషన్ని కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క క్వాలిటీస్ని కన్సిడర్ చేసుకుంటూ ఈ అవార్డ్ లైక్ మనకేంటి ఈ జిఏ ట్యాగ్ అనేది ఇస్తుంటారు, రైట్. సో ఇక్కడ మనకి ప్రస్తుతం కరెంట్ అఫేర్లో ప్రోడక్ట్ ఏంటి? మనకి జిఏ ట్యాగ్ ఉంది ఆలిబర్గ్ వైట్ ఆనియన్. యాక్చువల్గా ఏంటంటే జిఏ ట్యాగ్ అప్లికేషన్ పెట్టిన తర్వాత వెంటనే ఇక్కడ జిఏ ట్యాగ్ అప్రూవ్ చేస్తారా ప్రోడక్ట్కి అంటే లేదు, కొన్ని ఇయర్స్ టైం తీసుకుంటారు. కొన్నిసార్లు కొన్ని ప్రోడక్ట్స్కి వెంటనే అప్రూవల్ ఇస్తారు. కానీ ఈ వైట్ ఆనియన్కి యాక్చువల్గా వాళ్ళు పెట్టిన అప్లికేషన్ ఎప్పుడు అంటే సబ్మిట్ చేసింది మనకి 2019లో సబ్మిట్ చేశారు. అప్రూవల్ ఇప్పుడు ఎప్పుడు జరిగింది? 2021లో. క్లియర్? నెక్స్ట్
మనకి మరి ఇక్కడ ఈ అప్లికేషన్ ఎవరు సబ్మిట్ చేశారు అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ కొంకన్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు, ఈ 2 యూనివర్సిటీస్ జాయింట్గా యాక్చువల్గా జిఏ అప్లికేషన్ ఫర్ దిస్ వైట్ ఆనియన్కి వాళ్ళు 2019లో సబ్మిట్ చేశారనమాట. దెన్ యాక్చువల్గా ఇప్పుడు ఏంటి మనకి వైట్ ఆనియన్ అంటున్నాం, వీటి యొక్క ఫీచర్స్ ఏంటి, యాక్చువల్గా ఇది ఎక్కడ లొకేట్ అయ్యింది, లైక్ లొకేషన్ బేస్డ్ ఇస్తారు, జియోగ్రఫికల్ అన్నారు అంటే లొకేషన్ బేస్డ్ అనమాట. అండ్ వాటి యొక్క ఫీచర్స్ ఇప్పుడు మనం కవర్ చేయబోయే కాన్సెప్ట్స్ ఇవి. యాక్చువల్గా ఇది మనకి అలీబాగ్ ఇన్ మహారాష్ట్రాస్ రాయ్గద్ డిస్ట్రిక్ట్ అనమాట. సో దీనికి యాక్చువల్గా జిఏ ట్యాగ్ అనేది రిప్రజెంట్ చేశారు. సో ఎందుకోసం అంటే బ్రింగింగ్ వరల్డ్ వైడ్ రికగ్నిషన్ టు ఇట్స్ యూనిక్ స్వీట్ టేస్ట్ అనమాట. ఓకేనా, ఎందుకోసం ఫీచర్స్ ఏంటి, యూనిక్ స్వీట్ టేస్ట్, నో టియోస్, ఓకే, టియర్ ఫ్యాక్టర్ అనేది లేదు ఇక్కడ, నో టియర్ ఫ్యాక్టర్. మేజర్గా ఆనియన్స్ కట్ చేస్తే మనకి టియర్ ఫ్యాక్టర్ ఉంటుంది రైట్, సో కలర్ వెంబడి నీళ్ళు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ టియర్ ఫ్యాక్టర్ అనేది యాక్చువల్గా ఈ స్వీట్ ఆనియన్లో లేదనమాట. ఈజ్ ఇట్ క్లియర్? సో నో టియర్ ఫ్యాక్టర్, స్వీట్ టేస్ట్, లో పంగెన్సీ, లో పైరువిక్ యాసిడ్, హై ప్రోటీన్, ఫ్యాట్ అండ్ ఫైబర్ ఎక్సెట్రా. క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉంటాయి ఫీచర్స్ పైన, ఫీచర్స్ ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మ్యామ్ అంటే ఇక్కడ ఏంటంటే మీ క్వశ్చన్ ఎలా ఇస్తారు, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ అలీబాగ్ వైట్ ఆనియన్ అంటారు. ఓకేనా, సో మీకు ఇక్కడ నోట్ ఇయర్ ఫ్యాక్టర్ ఇస్తారు ఫస్ట్ వన్. అక్కడ వాళ్ళు క్వశ్చన్ ఏమన్నారు క్లియర్గా ఫస్ట్ మీరు క్వశ్చన్ చదవాలి, ఏంటది నాట్ ఏ ఫ్యాక్టర్ అన్నారు. ఓకే, నాట్ ఏ ఫీచర్ రైట్, అంటే నాట్ ఏ క్వాలిటీ ఆఫ్ దిస్ వైట్ ఆనియన్ అంటున్నారు. అంటే అప్పుడు మీ ఆన్సర్ ఏమవ్వాలి, ఒకవేళ సపోజ్ ఆప్షన్స్లో స్వీట్ టేస్ట్, ఓకే ఇది కూడా క్వాలిటీ, ఇది కాదు. నెక్స్ట్ ఏంటి మనకి నో టియర్ ఫ్యాక్టర్, ఇది కూడా క్వాలిటీ. నెక్స్ట్ ఇంకేంటి మనకు ఉన్నవి ఫ్యాట్ అండ్ ఫైబర్ అన్నారు, సో ఇది కూడా క్వాలిటీ. దెన్ కమింగ్ టు ద పార్ట్ ఏంటి అంటే మనకి నన్ ఆఫ్ ద అబవ్ అంటారు. సో ఇప్పుడు ఇవి 3 క్వాలిటీస్ పొసెస్ చేస్తుంది కాబట్టి లాస్ట్ ఏంటి నన్ ఆఫ్ ద అబవ్, ఇంకా అక్కడ వేరే ఆప్షన్ లేదు అన్నప్పుడు నన్ ఆఫ్ ద అబవ్ మెన్షన్ చేయండి. క్లియర్ కదా? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ వైట్ ఆనియన్. సో రీసెంట్గా జియోగ్రఫికల్ ఇండికేషన్ వచ్చింది. సో లొకేషన్ ఎక్కడ మనకి మహారాష్ట్ర యొక్క రాయ్గద్ డిస్ట్రిక్ట్లో. అండ్ ఇక్కడ స్టాటిక్ పార్ట్ చూసుకోండి ఒకసారి మీరు, మహారాష్ట్ర యొక్క గవర్నర్ భగత్ సింగ్ కోషియార్ అండ్ యాజ్ వెల్ as మహారాష్ట్ర క్యాపిటల్ వచ్చేసి ముంబై. నెక్స్ట్ అపాయింట్మెంట్స్కి వెళ్ళినట్టయితే ఎరింగ్ బ్రంగ్జా గారు రీసెంట్గా అపాయింట్ అయింది కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా. ఓకేనా, సో ఎన్ని ఇయర్స్ టర్మ్ అంటే 2 years టర్మ్కి తను అపాయింట్ అయ్యారు ప్రెసిడెంట్గా. మరి ప్రీవియస్గా యాక్చువల్గా ఆ పర్సన్ హోల్డ్ చేసిన ఆఫీసెస్ ఏంటి అంటే మనకి ఈజ్ లైక్ అల్మనస్ ఆఫ్ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఢిల్లీ అండ్ హ్యాస్ ఓవర్ ఫర్ 35 years అండ్ సీనియర్ మేనేజ్మెంట్ పొజిషన్స్ ఇన్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ ఇండస్ట్రీస్ ఇన్ వేరియస్ కంపెనీస్లో. సో ఇక్కడ మేజర్గా అసోసియేషన్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఏ అసోసియేషన్ మనకి ఈ కన్స్యూమర్ అండ్ అప్లయన్సెస్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ అనేది ఎస్టాబ్లిష్, అంటే స్టాటిక్ పార్ట్ చూసుకోవాలి కదా ఆర్గనైజేషన్ గురించి. సో మనకి ఎస్టాబ్లిష్ అయింది 1978లో అనమాట. మేజర్గా వీటి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఒక డెవలప్మెంట్ గురించి. ఏ డెవలప్మెంట్ గురించి ఇక్కడ మనకి ఇండస్ట్రీ ఇంకా వాటి కాంపోనెంట్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో వాటి గురించి చూసుకునే అసోసియేషన్ మనకి ఇక్కడ కన్స్యూమర్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్. ఈజ్ ఇట్ క్లియర్? సో ఆ పర్సన్ యొక్క ఇమేజ్ కూడా చూడండి ఇక్కడ మీరు, ఎవరా పర్సన్ మనకి ఎరింగ్ బ్రంగ్జా గారు. నెక్స్ట్ డిఫెన్స్ న్యూస్కి వెళ్ళినట్టయితే 5th ఇండియా జపాన్ బైలాటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అనేది జిమ్మెక్స్ 21 అనేది స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఇది ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 6th to 8th October of 2021. ఎన్నో ఎడిషన్ 21లోది, ఇది 5th ఎడిషన్. 5th ఎడిషన్ అంటున్నారు కాబట్టి అంటే అది యాక్చువల్గా ఎప్పటి నుండి జరుగుతుంది అంటే 2012 నుండి యాక్చువల్గా ఈ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేస్తున్నారు, జిమ్మెక్స్ అన్నారు. సో జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. సో నేమ్ని డివైడ్ చేసి జస్ట్ ఆ ఎక్సర్సైజ్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని డివైడ్ చేయండి, అప్పుడు మీకు టోటల్ కవర్ అవుతున్నాయి. ఏంటి లైక్ యూ కెన్ సీ ఇందులో ఏ కంట్రీస్ పార్టిసిపేట్ అవుతున్నాయి అండ్ యాజ్ వెల్ as ఎక్సర్సైజ్ నేమ్ ఏంటి రైట్, ఇది మ్యారిటైమ్ ఎక్సర్సైజా లేదంటే లైక్ యూ కెన్ సీ మిలిటరీ ఎక్సర్సైజా అంటే ఇది మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అనమాట. ఇందులో ఏ నేవీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఇండియన్ నేవీ అండ్ జపాన్ నేవీ. సో ఎడిషన్ ఏంటి మనకి ఇది 5th ఎడిషన్ అనమాట. ఆబ్జెక్టివ్ వచ్చేసి మనకి ఇక్కడ మేజర్గా ఎందుకోసము అంటే కామన్ అండర్స్టాండింగ్ ఆపరేషన్స్ కానీ ఇంటర్ఆపరబిలిటీ కానీ సో వీటిని డెవలప్ చేయడం కోసమే యాక్చువల్గా జిమ్మెక్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఏ 2 కంట్రీస్కి మధ్యలో, ఇండియా అండ్ జపాన్కి. అండ్ మేజర్ ఆబ్జెక్టివ్ చూసినట్టయితే ఎన్హాన్స్ ద కోఆపరేషన్ అండ్ మ్యూచువల్ కాన్ఫిడెన్స్ బిట్వీన్ ద 2 నేవీస్. నెక్స్ట్ అవార్డ్స్ అండ్ హానర్స్కి వెళ్ళినట్టయితే
నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ ఆఫ్ 2021 అనౌన్స్డ్. ఇందాక కూడా చెప్పాను నేను మీకు ఏంటది యాక్చువల్గా ప్రీవియస్లో కవర్ చేసాం మనం స్టాటిక్ పార్ట్. 1901 నుండి నోబెల్ ప్రైజ్ అనేది ఇస్తున్నారు. ఎవరి విల్ ప్రకారం అది? సర్ ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి విల్ ప్రకారం యాక్చువల్గా ఈ నోబెల్ ప్రైజెస్ అనేవి అవార్డ్ చేస్తుంటారు. సో ఎన్ని కేటగిరీస్లో అంటే మనకి ఇక్కడ 5 కేటగిరీస్లో. ఏంటా 5? మనం ప్రీవియస్గా డిస్కస్ చేసింది మెడిసిన్ గురించి. అండ్ ఇప్పుడు మనం కరెంట్ అఫైర్లో ఉంది ప్రస్తుతం ఏంటి, అమాంగ్ ఈ 5లో సెకండ్ వన్ వచ్చేసి మనకి కెమిస్ట్రీ అనమాట. ఈజ్ ఈ క్లియర్? సో రిమైనింగ్ ఏంటి, ఫిజిక్స్, పీస్ అండ్ ఇంకొకటి ఏంటి మనకు అది లిటరేచర్. ఈజ్ ఈ క్లియర్? సో ఈ 5 ఫీల్డ్స్లో యాక్చువల్గా నోబెల్ ప్రైజ్ అనేది ప్రజెంట్ చేస్తారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ కెమిస్ట్రీలో ప్రజెంట్ చేసిన పర్సన్స్ ఎవరు అంటే, సో రిసీవ్ చేసుకుంది బెంజామిన్ లిస్ట్ అండ్ యాజ్ వెల్ as డేవిడ్ డబ్ల్యూసి మ్యాక్మిల్లన్ గారు యాక్చువల్గా ఇక్కడ ఈ నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ 2021ది కైవసం చేసుకున్నారు. మరి వాళ్ళ యొక్క వర్క్ ఏంటి, ఎందుకోసం వాళ్ళని సెలెక్ట్ చేశారు అంటే యాక్చువల్గా 2 టైప్స్ ఆఫ్ కటలిస్ట్ మాత్రమే ఉంటాయి. ఓకేనా? ఏంటి 2 టైప్స్ ఆఫ్ కటలిస్ట్ అంటే మెటల్స్ అండ్ ఎంజైమ్స్ అనమాట. ఓకేనా? కానీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కనుగొన్నది ఏంటి అంటే థర్డ్ టైప్ కటలిస్ట్ని కూడా కనుగొన్నారు. థర్డ్ టైప్ కటలిస్ట్ ఏంటి అంటే అసిమెట్రిక్ ఆర్గనో కటలిసిస్. ఏంటది? అసిమెట్రిక్ ఆర్గనో కటలిసిస్. థర్డ్ టైప్ ఆఫ్ కటలిస్ట్ని వాళ్ళు కనుగొన్నారు. అందుకోసమే వాళ్ళకి కెమిస్ట్రీ ఫీల్డ్లో నోబెల్ ప్రైజ్ అనేది అవార్డ్ చేశారు. మరి ఈ నోబెల్ ప్రైజ్ మేజర్గా అంటే కెమిస్ట్రీ ఫీల్డ్లో యాక్చువల్గా ప్రజెంట్ అండ్ డిసిషన్ అనేది ఎవరు తీసుకున్నారు వీళ్ళకి ఇవ్వాలని అంటే రాయల్ స్వెడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనేది టు అవార్డ్ నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీకి డిసైడ్ చేసిందనమాట. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ డేస్లోకి వెళ్ళినట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అనేది 2021 అక్టోబర్లో సెలబ్రేట్ చేస్తారు. ఎప్పుడు అది మనకి ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. ఇది టోటల్ అవేర్నెస్ మంత్ అన్నారు కాబట్టి అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు. అంటే కొన్నిసార్లు ఛాన్సెస్ ఉంటాయి మనకి అక్టోబర్ మంత్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటారు. ఏంటది మనకి బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. సో ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఏంటి, యాక్చువల్గా బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా ఎవరిలో వస్తుంది అంటే మేజర్ 50% ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ డెవలప్ అయ్యేది ఉమెన్లో అనమాట. అండ్ యూ కెన్ సీ హియర్ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ అదర్ దెన్ జెండర్ అండ్ ఏజ్ అబోవ్ 40 years వాళ్ళకి మేజర్గా ఉమెన్కి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ యాక్చువల్గా ఈ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అంటే అండ్ ఇంటర్నేషనల్ హెల్త్ క్యాంపెయిన్ అనేది ఎయిమ్స్ టు ఇంక్రీజ్ అవేర్నెస్ అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ డిసీజ్ యొక్క అవేర్నెస్ తీసుకురావడము అండ్ ఫండ్స్ రేస్ చేయడము. ఓకేనా? అంటే ఎందుకోసం ఫండ్స్ రేస్ చేస్తున్నారు అంటే ఈ కాజ్కి, ప్రివెన్షన్కి, ట్రీట్మెంట్ అండ్ క్యూర్ కోసము ఫండ్స్ రేస్ చేయడం. ఓకే? సో ఇలా ఒక అవేర్నెస్ పబ్లిక్కి తీసుకురావడం కోసమే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అనేది సెలబ్రేట్ చేస్తారు. యాక్చువల్ ఇంటర్నేషనల్ సింబల్ ఏంటి బ్రెస్ట్ క్యాన్సర్కి అంటే పింక్ రిబ్బన్ అనమాట. ఏంటా సింబల్? పింక్ రిబ్బన్ ఇలా ఉంటుంది. నార్మల్ ఇక్కడ చూస్తే మీరు పింక్ కలర్తో ఇలా రిబ్బన్ ఉంటే సో అదేంటి ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మనకి ఇక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ డిసీజ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే? సో అది పింక్ రిబ్బన్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ అనమాట. మేజర్గా బ్రెస్ట్ క్యాన్సర్ మనం చూసుకున్నట్టయితే దిస్ అ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనమాట. అది మేజర్గా ఎపిథీలియం లైనింగ్ సెల్స్లో అంటే డక్ట్స్లో కానీ అండ్ లాబ్యూల్స్ లేదా సో అక్కడ గ్లాండ్యులర్ టిష్యూస్ ఆఫ్ ద బ్రెస్ట్లో యాక్చువల్గా ఈ క్యాన్సర్ అనేది డెవలప్ అవుతుంది. ఓకేనా? సో అదే మనకి ఇక్కడ బ్రెస్ట్ క్యాన్సర్. అండ్ దీని యొక్క అవేర్నెస్ తీసుకురావడం కోసమే మేజర్గా ఈ అవేర్నెస్ మంత్ అక్టోబర్ని సెలబ్రేట్ చేస్తారు. ఏంటది? బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 31 వరకు సెలబ్రేట్ చేస్తారు. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇది మనకి ఈరోజు ప్రస్తుతం ఉన్న ఇంపార్టెంట్ డే అనమాట. సో దీంతో మన క్లాస్ అనేది ఎండ్ అయింది. అండ్ హియర్ మేజర్గా మీ యొక్క కమెంట్స్ని బేస్ చేసుకొని మళ్ళీ ప్రాక్టీస్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో ఐ ఎక్స్పెక్ట్ ఎ పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ ఆల్. ఓకే? సో ఇక్కడ ఇంకా మీ రెస్పాన్స్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. తెలుగు ఛానల్లో చాలా తక్కువ మెంబర్స్ కమెంట్స్ మెన్షన్ చేస్తున్నారు అంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్కి. మరి మీకు ఐడియా లేకనా లేదంటే అసలు మీ ప్రాబ్లం ఏంటో కూడా అర్థం కావట్లేదు. సో జస్ట్ ఒకసారి మీ ఒపీనియన్ కూడా మీ ఫీడ్బ్యాక్ అనేది ఒకసారి కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేస్తే దాన్ని బట్టి ప్యాటర్న్ చేంజ్ చేయడమా ఆర్ ఎల్స్ సేమ్ కంటిన్యూస్ చేద్దాం ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి. ఓకే? బికాస్ ఎందుకోసం అంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాము కానీ వాటి యొక్క ఆన్సర్స్ మెన్షన్ చేయమని చెప్తున్నాను. సో ఫ్యూ కమెంట్స్ రిసీవ్ చేస్తున్నాము. సో జస్ట్ ఫీల్ ఫ్రీ టు mention your comments and your valuable feedback. Thank you everyone. We'll be meeting in our next class. Until then, stay tuned.